హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, రీసెంట్గా జరిగిన ఐక్మా 2024లో హీరో వాళ్ళు టోటల్గా 4 వెహికల్స్ అయితే లాంచ్ చేశారు. అందులో 3 మోటార్ సైకిల్స్ అయితే ఉన్నాయి, ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉంది. ఫస్ట్ మోటార్ సైకిల్ వచ్చేప్పటికి ఎక్స్పల్స్ 210. పాత వెహికల్ కొనుక్కోవాలా లేకపోతే కొత్త వెహికల్ కొనుక్కోవాలా అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. మన ఛానల్లో డెడికేటెడ్గా వీడియో ఉంది కాబట్టి ఒకసారి అది చెక్ చేయండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సెకండ్ వెహికల్ వచ్చేప్పటికి ఎక్స్ట్రీమ్ 250R. నేను ఒక వీడియో డెడికేటెడ్గా రికార్డ్ చేశాను, స్పెసిఫికేషన్స్ ఏమున్నాయనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది ఆ వెహికల్ మీద. థర్డ్ వెహికల్ వచ్చేప్పటికి XMR 250. ఫోర్త్ వెహికల్ వచ్చేప్పటికి వీడా జెడ్. ఇది ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ 4 వెహికల్స్ అయితే ఐక్మా 2024లో హీరో వాళ్ళు లాంచ్ చేశారు. ఆల్రెడీ డెడికేటెడ్గా అన్నిటి మీద వీడియోస్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మాత్రం XMR 250 గురించి తెలుసుకుందాము. అసలు స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి, ఈ వెహికల్ ఏ వెహికల్కి కాంపిటీషన్ అయితే ఇవ్వచ్చు, ప్రైస్ ఎంత పెడతారు అనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాము. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకున్నట్లయితే 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 250cc BS 6.2 DOAC ఇంజిన్తో లభిస్తూ ఉంది. 30 PS పవర్, 25 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అయితే ఆ వెహికల్లో ఉండిద్ది. హీరో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే సిటీలో తిరగాలన్నా లేకపోతే లాంగ్ వెళ్ళాలన్నా సరే, లుక్స్ పరంగా చూసుకున్నా సరే, ఓవరాల్గా డిజైన్ టు థ్రిల్ అనే ఒక ట్యాగ్ లైన్తో తీసుకొస్తా ఉన్నారు. వెహికల్ వచ్చిన తర్వాత నేను రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటనేది మీకు మొత్తం అప్డేట్ చేస్తా. సో స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్లయితే మీకు ఇంజిన్ అనేది చాలా బాగుంది. DOAC ఇంజిన్ అయితే ఇచ్చారు. పవర్ అండ్ టార్క్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంది. ఈ వెహికల్ అనేది ఖచ్చితంగా RC200కి Yamaha R15 ఉంది కదా వర్షన్ 4, ఆ వెహికల్కి మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. ఎందుకంటే హీరో వాళ్ళు బడ్జెట్లోనే ఈ వెహికల్ లాంచ్ చేస్తారనుకుంటున్నాను. ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే నేను లాస్ట్లో చెప్తా ఎంత ప్రైస్ పెట్టచ్చు ఏంటి అనేది. ఇంకా ఈ వెహికల్లో 6 గేర్స్ అయితే ఉంటాయి. అలాగే ఓపెన్ చైన్ ఖచ్చితంగా ఉండిద్ది, ఎందుకంటే ఇది 250cc వెహికల్ కాబట్టి మొత్తం చైన్ అయితే కవర్ చేయరు. సో మీరు ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోకపోతే చాలా ప్రాబ్లం అయితే వస్తుంది. సో మీరు డీజిల్తో ఆ చైన్ అనేది మొత్తం క్లీన్ చేసుకోండి. మీ దగ్గర ఏ వెహికల్ ఉన్నా సరే ఫస్ట్ డీజిల్తో క్లీన్ చేసుకోండి నీట్గా. దాని తర్వాత చైన్ స్ప్రే అనేది మీరు 500 రూపీస్ పెడితే వస్తుంది, పెద్ద బాటిల్ వస్తుంది అనమాట. అది ఒకసారి కొనుక్కొని మీరు నీట్గా చైన్ క్లీన్ చేసుకున్నారనుకోండి, మీ చైన్ అనేది లైఫ్ ఎక్కువ వస్తుంది. లేకపోతే చైన్స్ పాకెట్స్ పాడైపోతాయి, అది ఒకసారి మీరు మైండ్లో పెట్టుకోండి. ఇంకా బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ మీకు 320mm పెద్ద డిస్క్ బ్రేక్ ఇచ్చే అవకాశం అయితే ఉంది, పెడల్ డిస్క్ అనమాట. బ్యాక్ సైడ్ 230 కానీ 240 కానీ రెండిట్లో ఏదో ఒక సైజు డిస్క్ బ్రేక్ అయితే ఇస్తారు. ఇందులో ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే డ్యూయల్ ఛానల్ ABSతో పాటు స్విచబుల్ ABS కూడా ఇచ్చారు. అంటే బ్యాక్ సైడ్ ABS అనేది ఆఫ్ చేసుకుని మీరు స్కిడ్ కూడా చేయొచ్చు, ఇది ఒక ప్లస్ పాయింటే. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 43mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే అలాంటి మంచి సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మాత్రం మీకు అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇస్తారు. ఎన్ని స్టెప్స్ అడ్జస్ట్మెంట్ ఉంది అనేది వెహికల్ వచ్చిన తర్వాత నేను మీకు కన్ఫామ్గా చెప్పగలను. సో ఇది సస్పెన్షన్ గురించి అయితే. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 ఇంచ్ LI వీల్స్ అయితే కన్ఫామ్గా ఉంటాయి. ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ మీకు 110 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ 150 సెక్షన్ టైర్ అనేది వెహికల్ వస్తే కానీ ఒక క్లారిటీ అయితే ఉండదు. నేను అనుకుంటున్నాను 150 సెక్షన్ టైర్ అయితే ఇస్తారని చెప్పేసి, ఎందుకంటే DOAC ఇంజిన్ పవర్ అండ్ టార్క్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది. అలాగే మనకి 43mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అంటే టాప్ నాచ్ ఫీచర్స్ అనేది మొత్తం యూజ్ చేస్తున్నారు కాబట్టి టైర్స్ దగ్గర వీళ్ళు కాంప్రమైజ్ అయితే అవ్వకపోవచ్చు. ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ అయితే మనకి బయటికి రాలేదు. 160 నుంచి 170mm మధ్యలో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండిద్ది. 8-10mm సీట్ హైట్, అలాగే 12 to 14 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, 165 నుంచి 175 మధ్యలో వెయిట్ అయితే ఉండొచ్చు. సో 175 kgs అనమాట. ఇంకొంచెం ఎక్కువ ఉన్న ఆశ్చర్యపోవసరం లేదు, ఎందుకంటే ఇది మొత్తం మనకి సైడ్న ప్యానల్స్ అయితే ఉంటాయి కదా. ఇది స్పోర్టీ లుక్లో ఉన్న వెహికల్ కాబట్టి కొద్దిగా వెయిట్ అయితే ఉండిద్ది. ఏదైతే ఎక్స్ట్రీమ్ 250Rతో కంపేర్ చేసుకుంటే అది నెక్డ్ వెహికల్ కదా, దాంతో కంపేర్ చేసి ఇది కొద్దిగా వెయిట్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. కానీ చాసిస్ అయితే ఈ వెహికల్లో చాలా మంచిదైతే యూజ్ చేశారు. ట్రెలిస్ ఫ్రేమ్ యూజ్ చేశారు. KTMలో మనం ఎక్కువగా చూస్తుంటాం కదా ట్రెలిస్ ఫ్రేమ్ అయితే. సో ఇలాంటి చాసిస్ అయితే యూజ్ చేశారు. మీరు ఇది మనకి సైడ్న ప్యానల్స్ ఉంటాయి, ఇట్లా కూర్చొని కొంచెం బెండే రైడ్ చేయాల్సి వస్తుంది అనమాట. మీరు హైవే మీద ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళడానికి ఉండిద్ది. సో అప్పుడు మీకు టైర్స్ గ్రిప్ బాగుండాలి, సస్పెన్షన్ చాలా బాగా పెర్ఫామ్ చేయాలి. ఎందుకంటే DOAC ఇంజిన్ పవర్ అండ్ టార్క్ అయితే కొద్దిగా ఎక్కువ ఇచ్చారు కాబట్టి పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుండిద్ది ఆబ్వియస్లీ. సో అంత మంచి ఫీచర్స్ ఇచ్చారు కాబట్టి మీకు ఇవన్నీ మనము చాసిస్లోనే కదా పెట్టాల్సింది. సో చాసిస్ కూడా వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు, మంచి చాసిస్ అయితే ఇచ్చారు. లైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏదైతే XMR 210 ఉందో సేమ్ హెడ్ లైట్ డిజైన్ అయితే అలా ఉండింది. కొంచెం చేంజెస్ అయితే చేశారు, చిన్న చిన్న వింగ్లెట్స్ కూడా ఇచ్చినట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. నేను లాంచ్ ఈవెంట్లో చూసినప్పుడు అలా అయితే ఇచ్చారు. వెహికల్ ప్రొడక్షన్ అయ్యి షోరూమ్కి వచ్చిన తర్వాత నేను మీకు ఏ విషయం కన్ఫామ్గా చెప్పగలను, లైట్స్ డిజైన్ ఎలా ఉంది ఏంటనేది. కానీ LED లైట్స్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కూడా LED ఉండిద్ది. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా మనకి LED ప్రొవైడ్ చేశారు. సో వీళ్ళైతే ప్రైస్ ఎక్కడ కట్ చేయకపోవచ్చు, ప్రైస్ కొంచెం ఎక్కువ ఉండిద్దని అనుకుంటున్నాను, బట్ చూడాలి.
ప్రైస్ ఎంత పెడతారు ఏంటనేది అఫీషియల్గా అయితే ప్రైస్ చెప్పలేదు, కానీ ఎస్టిమేటెడ్ ప్రైస్ పరంగా చూసుకున్నట్టయితే 2,60,000 రూపీస్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఇది ఆన్ రోడ్ ప్రైస్ బ్రో, ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే కాదు. 2,60,000 రూపీస్ లోపు తీసుకొస్తే XMR 250 అనేది ఖచ్చితంగా హిట్ అవుతుంది, ఎందుకంటే ఇంత మంచి ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కొనడానికి ట్రై చేస్తారు. హీరోలో స్పేర్ పార్ట్స్ అయితే చాలా ఈజీగా దొరుకుతాయి. చిన్న పల్లెటూరుకి వెళ్ళినా సరే హీరో షోరూమ్ అయితే ఉండిద్ది, అంటే ఎక్కడ చూసినా మనకి హీరో షోరూమ్స్ అయితే ఉంటాయి. అక్కడికైతే వెళ్ళి మీరు ఈ వెహికల్స్ని సర్వీసింగ్ చేయించుకునే పరిస్థితి అయితే ఉండిద్ది కాబట్టి సో ఇది బాగా హిట్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు KTM వెహికల్ నేను పర్చేస్ చేశాను, నేను సర్వీస్ చేయించుకోవాలంటే గుంటూరు వెళ్ళాలి 30 కిలోమీటర్స్, విజయవాడ వెళ్ళాలంటే 40-45 కిలోమీటర్స్ మధ్యలో అయితే ఉండిద్ది. సో ఇలాంటి దూరం అయితే వెళ్ళాలన్నమాట. అది మనం హీరో వెహికల్ పర్చేస్ చేసాం అనుకోండి, ఒక 4 కిలోమీటర్స్లో మనకి షోరూమ్ అయితే ఉండిద్ది. 4 to 10 కిలోమీటర్స్ దగ్గరలో మీకు ఏదైనా ఒక షోరూమ్ అయితే ఉండిద్ది హీరోది మీ ఊర్లో. సో అలా చూసుకున్నట్లయితే హీరో సర్వీస్ బాగుండిద్ది, స్పేస్ కూడా కొద్దిగా ప్రైస్ తక్కువలోనే వస్తాయి. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే 5 inches ఫుల్లీ డిజిటల్ TFT కన్సోల్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. బ్లూటూత్ అయితే ఉండిద్ది, నావిగేషన్ అయితే ఉండిద్ది, అలాగే స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటరు, ఫ్యూయల్ గేజ్, లో ఫ్యూయల్ వార్నింగ్, ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్ అయితే మనకి ఏవైతే కావాలో అవన్నీ ఇప్పుడు అన్ని కంపెనీస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి దీంట్లో కూడా ఉంటాయి. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 130 కిలోమీటర్స్ పైనే వెళ్ళిద్ది. మైలేజ్ విషయానికి వస్తే 30 కిలోమీటర్ల కన్నా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొంచెం వెయిట్ అయితే ఉండిద్ది, మొత్తం మనకి స్పోర్టీ డిజైన్ కదా, అంటే సైడ్ ప్యానల్స్ అవి అయితే ఉంటాయి కాబట్టి వెయిట్ ఉండిద్ది ఖచ్చితంగా. ఎక్స్ట్రీమ్ 250Rతో కంపేర్ చేసుకుంటే మీకు ఈ వెహికల్ కొంచెం వెయిట్ అయితే ఉండిద్ది కాబట్టి మీకు మైలేజ్ అయితే డ్రాప్ అయింది. ఓవరాల్గా ఒక 30 కిలోమీటర్లు వస్తే చాలురా బాబు ఈ వెహికల్ అని మీరు ఎక్స్పెక్ట్ చేసి కొనుక్కోండి. ప్రైస్ ఇందాకే చెప్పాను కదా, 2,60,000 రూపీస్ లోపు వస్తే సూపర్ అనమాట. ఒకవేళ ఫిక్స్ షిఫ్టర్ అయితే ఇచ్చి ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ అనేది యాడ్ చేసి కొంచెం ప్రైస్ పెంచినా సరే 3 lakhs లోపే ఉండిద్ది. నేనైతే అంత ప్రైస్ ఉండిద్దని అనుకోవట్లేదు. 3 lakhs పెట్టారంటే ఎక్స్పెన్సివ్ 250cc అవుతుంది, ఇంకా తక్కువలోనే తీసుకురావచ్చు. మనందరినీ సర్ప్రైజ్ చేస్తూ 2,50,000 రూపీస్ లోపు తీసుకొచ్చారనుకో ఇంకా ఎక్సలెంట్ అనమాట. సో ఐక్మాలో ఈ హీరో వాళ్ళు లాంచ్ చేసిన వెహికల్స్ అయితే ఇవి. నేను మూడింటి మీద వీడియోస్ చేశాను. ఎలక్ట్రిక్ వెహికల్ మీద అయితే నేనేమి వీడియో చేయట్లేదు. వెహికల్ వస్తే మాత్రం షోరూంలో ఉంటే మీకు అప్పుడు రికార్డ్ చేస్తా. యాజ్ ఆఫ్ నో అయితే ఈ 3 వెహికల్స్ అయితే హాట్ టాపిక్ అయితే అయిపోయినాయి. అన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఎప్పుడో వీడియోస్ పెట్టేస్తారు, మనం కొంచెం లేట్ అనమాట. అయినప్పటికీ మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ వీడియో రికార్డ్ చేశాను. మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. 250cc XMR 250 రాబోతోంది హీరో దగ్గర నుంచి. అలాగే ఎక్స్ట్రీమ్ 250R అయితే వస్తుంది. ఎక్స్పల్స్ 210 అడ్వెంచర్ వెహికల్ అనమాట. బడ్జెట్లో అసలు ఫీచర్స్ అయితే ఇచ్చి పడేశారు. ఈ 3 వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది అసలు ఏమేమి ఫీచర్స్ ఇచ్చారు ఏంటి అనేది. ఖచ్చితంగా 2025లో మంచి మంచి వెహికల్స్ అయితే మీరు చూస్తారు హీరో దగ్గర నుంచి. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ రిప్లై అయితే ఇస్తా. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకొని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.